అది ఒక ఇంటర్నేషనల్ స్టేడియం గొప్ప ఆశయంతో కట్టారు. కానీ కొందరి కక్కుర్తి ఆ ఆశయానికి తూట్లు పొడుస్తోంది. స్పోర్ట్స్ క్యాపిటల్లో అథ్లెట్లకి ఫ్యాక్టరీగా మారాల్సిన స్టేడియం ఇప్పుడు ప్రైవేట్ ఫంక్షన్లకి కేర్ ఆఫ్గా మారింది. ఆటల సంగతి కానీ ప్రాక్టీస్ కోసం వచ్చిన క్రీడాకారులు గాయాలతో ఆసుపత్రి పాలవుతున్నారు. హైదరాబాద్కి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఆ వేదిక ఇప్పుడు తీవ్ర వివాదాలకే సెంటర్గా మారింది. ఇది గచ్చిబౌలిలోన జీహెచ్ఎంసీ బాలయోగి స్టేడియం. జాతీయ క్రీడలు 2003 ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ స్టేడియాన్ని కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించింది. అప్పట్లో దేశంలోనే అధునాతన సౌకర్యాలున్న స్టేడియంగా దీనికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆఫ్రో ఏషియన్ గేమ్స్, ప్రపంచ మిలిటరీ గేమ్స్ తో సహా ఎన్నో ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కు బాలయోగి స్టేడియం ఆతిథ్యమిచ్చి ప్రశంసలు అందుకుంది. ఇండియాలోనే ది బెస్ట్ వేదికగా ఈ స్టేడియానికి గుర్తింపు వచ్చింది. అప్పట్లో ఇండియాలోని ప్రముఖ క్రీడాకారులంతా గచ్చిబౌలి స్టేడియంలో సాధన చేసేవాళ్లు. దేశానికి పథకాలు తేవడానికి కష్టపడేవాళ్లు. ఇక్కడున్న సౌకర్యాలు అథ్లెట్ల సామర్థ్యానికి మరింత పదును తీసుకొచ్చేవి. అయితే ఇదంతా గతం. ఇప్పుడు అక్కడ జరుగుతోంది వేరే. ఇండియాకే స్పోర్ట్స్ క్యాపిటల్ అనిపించుకున్న హైదరాబాద్ లో సిటీకే ఓ బ్రాండ్ తీసుకొచ్చిన స్టేడియంలో వేరే తంతు దర్జాగా సాగిపోతోంది. అది అధికారుల అండతోనే. ఆటలు నిర్వహించాల్సిన స్టేడియంలోనే అధికారులు ఆటలాడుకుంటున్నారు. ఎన్ని విమర్శలు వస్తున్నా వాటిని లైట్ తీసుకుంటున్న నిర్వాహకులు దంతాను దర్జాగా సాగిస్తున్నారు. స్టేడియాన్ని ఇష్టారాజ్యంగా వాడుకుంటూ ప్రైవేట్ నొక్కులతో తెగ సంపాదించేస్తున్నారు. గేమ్ మాత్రము చాలా ఇబ్బంది అవుతుంది. దాని తర్వాత ఎనీ ఈవెంట్, సిటీలో ఏ ఈవెంట్ ఎవరిదైనా కూడా అందరికీ ఇదే హాట్స్పాట్ అయిపోయింది. ఇక్కడికి వస్తారు, ఇక్కడ ఈవెంట్స్ చేసుకుంటారు. ఈవెంట్ చేసే 2 days 3 days ముందు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఈవెంట్ అయిన తర్వాత 4-5 days తర్వాత కానీ ఈ మ్యాట్స్ ఇవన్నీ, ఈ మ్యాట్స్ లేకపోతే ఆడడం చాలా కష్టం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెగ్యులర్ వుడెన్ పైన గమ్మింగ్ ఉండాలి ఈ షటిల్ బ్యాడ్మింటన్కి, కానీ ఇక్కడ గమ్మింగ్ ఉండదు. దానిపైన ఆడమని చెప్తారు. అడ్మినిస్ట్రేటర్ ఫోర్సెస్ దానిపైన ఆడాలి. దానిపైన ఆడుకుంటే ఏం కాదని హీ విల్ టేక్ ఇట్ వెరీ లైట్లీ. ఆల్రెడీ ఒకరికిద్దరికి కాళ్ళు కూడా బెనికి, హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ కూడా అయినాయి నీ దగ్గర. ఎందుకంటే బికాస్ గమ్మింగ్ లేదు కాబట్టి అక్కడ జారే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ప్లేయర్స్ అందరూ కింద పడతారు. దీస్ కాజెస్ చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కాజ్ అవుతుంది దీనివల్ల. ఎవరితో వాయిస్ రేజ్ చేయాలో అర్థం కావట్లేదు మాకు. ఇక్కడే కాదు, స్విమ్మింగ్ పూల్, యూ టేక్ ఎనీ స్పోర్ట్ ఇన్ గచ్చిబౌలి స్టేడియం, అందరికీ ఏదో ఒక విధమైన సమస్య రీసెంట్ అడ్మినిస్ట్రేషన్ వల్ల జరుగుతుంది. మన ఇండియా మొత్తంలో ఉన్న కోర్టులు వచ్చేసి ఈవెన్ ఎంత పెద్ద ఈవెంట్ ఉన్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది చూజ్ చేసుకొని వెళ్తూ ఉంటారు. ఇటువంటి దాన్ని వచ్చేసి కేర్ తీసుకొని ప్రాపర్ మెయింటెనెన్స్ కూడా. ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మీరు ఒకసారి టోటల్గా మీరు రౌండప్ చేసుకోండి. ఒక గార్డెన్ మెయింటైన్ చేసిన పాపాన్ని పోలేదు, ఒక పెయింట్ వేసిన పాపాన్ని పోలేదు. ఈవెన్ ఈ వుడెన్ కోర్ట్స్ వచ్చేసి ఇంత మంచి స్టాండర్డ్స్తో కడుతుంటే వీటిని ఎక్కడికక్కడ వచ్చేసి కంప్లీట్ డ్యామేజెస్ వీటిని. ఈ డ్యామేజెస్ చేసుకోవడం పైన వచ్చేసి స్టిక్కర్ వేస్తారు. ఈవెన్ మాకు ఈ మ్యాట్సే ఉంటాయి. ఈ మ్యాట్స్కి వచ్చేసి ఏంటంటే ఈ ప్రాపర్గా జిప్పులు ఉండదు. 4 మ్యాట్స్ వేయాలి కదా సార్, ఇంకో మ్యాట్ ఏమైందంటే ఎక్కడికో పంపించామంటారు, లేకపోతే చినిగిపోయిందంటారు. ఆ టేప్స్ కూడా చూడండి, చీప్ క్వాలిటీ టేప్స్. మేము ఆడుతుంటే లేస్ వస్తూ ఉంటే కింద పడుతూ ఉంటారు. ఈవెన్ మా గ్రూప్లోనే వచ్చేసి 4-5 మెంబర్స్ ఆల్రెడీ నీ ప్రాబ్లమ్స్ వచ్చేసి రెస్ట్ లో ఉన్నారు ప్రజెంట్. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. హైదరాబాద్ కు క్రీడల్లో నేషనల్ లెవెల్లోనే కాదు ఇంటర్నేషనల్ గాను స్పెషల్ బ్రాండ్ తీసుకొచ్చిన గచ్చిబౌలి స్టేడియం ఇప్పుడు ప్రైవేట్ పార్టీలు, ఫంక్షన్లకు అడ్డాగా మారిపోయింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో నిర్మించిన స్టేడియానికి ఈ పరిస్థితి రావడంపై క్రీడాకారులు ఆవేదన చెందుతున్నారు. ఇంటర్నేషనల్ స్టేడియంలో అధ్వాన్నమైన సౌకర్యాలు. ఇది ఇప్పుడు గచ్చిబౌలి స్టేడియం దుస్థితే. మేనేజ్మెంట్, సిబ్బంది కాసుల కక్కుర్తి, అడ్డదారి నొక్కుడు వంటి కార్యక్రమాలతో స్టేడియం స్టాండర్డ్స్ రోజురోజుకి పడిపోతున్నాయి. ఒకప్పుడు ఇంటర్నేషనల్ ఈవెంట్స్తో కళకళలాడిన పిచ్ పై ఇప్పుడు ప్రైవేట్ ఫంక్షన్లు జోరుగా సాగిపోతున్నాయి.
ఇప్పుడు బాలయోగి స్టేడియంలో ఆటల పోటీల కన్నా ప్రైవేట్ ఫంక్షన్లే ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో సౌకర్యాల సామర్థ్యం తగ్గిపోతోంది. స్టేడియం నిర్వహణ సిబ్బంది కాసుల కక్కుర్తితో స్టేడియం వసతులు దిగజారుతున్నాయి. రన్నింగ్ ట్రాక్ పై ప్రాక్టీస్ చేయాలన్న భయం, టెన్నిస్ కోర్టులో ఆడాలన్న టెన్షన్, స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టాలంటే హడల్, ఇలా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ సౌకర్యాలు. ఈ మధ్య భాగ్యనగరంలో ఏ స్టార్ షో జరిగినా దానికి బాలయోగి స్టేడియం వేదికవుతోంది. ప్రైవేట్ పార్టీలు ఎక్కువగా జరుగుతుండటంతో ఇక్కడ ఉన్న వసతులు దెబ్బతింటున్నాయి. పార్టీలు, ఫంక్షన్ల కోసం రన్నింగ్ ట్రాక్, టెన్నిస్ కోర్టులలో తాత్కాలిక కట్టడాల కోసం గోతులు తీస్తున్నారు. ఆ తర్వాత పోడ్చటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో దాని ఎఫెక్ట్ ప్రాక్టీస్ చేసే అథ్లెట్లపై పడుతోంది. ప్రాక్టీస్ సమయంలో పొరపాటున గుంతల్లో కాలు పెట్టిన వారికి గాయాలవుతున్నాయి. దీంతో స్టేడియంలో ప్రాక్టీస్ చేయడానికి చాలా మంది భయపడే పరిస్థితి తలెత్తింది. స్విమ్మింగ్ పూల్ నిర్వహణ అధ్వానంగా ఉండటంతో అటువైపు వెళ్లడానికే మనసొప్పటం లేదు క్రీడాకారులకు. మరింత ఘోరమైన విషయం ఏంటంటే ప్రాక్టీస్ లో గాయపడ్డ క్రీడాకారులకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కూడా స్టేడియంలో అందుబాటులో లేవు. Actually, in this ground, every day we are coming, we are professional athletes, we are coming and doing practice here every day. But thing is here, weekly once or monthly thrice, some program they conduct, some commercial programs they conduct. So because of this we are suffering. They close the gate, they won't allow, or else here full of that pandal, full arrangements, everything they do. Because of this we are not able to do regular practice. ఈ వసతి సౌకర్యాలకు తోడు స్టేడియం నిర్వహణ సిబ్బంది కక్కుర్తి క్రీడాకారులను మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సిబ్బంది స్టేడియాన్ని ప్రైవేట్ ఫంక్షన్లకు అద్దెకిస్తున్నారు. ఆ సమాచారాన్ని ప్రాక్టీస్కి వస్తున్న క్రీడాకారులకు కనీసం ఇవ్వకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇది చెప్తూనే ఉన్నాము, ఎవరు ఏందనేది అంత నాకు కూడా తెలియదు. వస్తున్నాం పోతున్నాం, రిటర్న్ వెళ్ళిపోవడే, గేట్ క్లోజ్ ఉంటుంది వెళ్ళిపోవడే. ఈ మధ్య కాలంలో గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఒకే ఒక ఈవెంట్ ప్రో బాస్కెట్బాల్ లీగ్ మాత్రమే. ఇక ఇతర ఈవెంట్స్ అన్ని సినిమా ఫంక్షన్లలో, ప్రైవేట్ పార్టీల్లో మాత్రమే. అంటే ఓ గొప్ప ఆశయంతో కట్టిన బాలయోగి స్టేడియం కక్కుర్తిగాళ్ల నిర్వాకంతో భ్రష్టు పట్టిపోతోంది. ఫస్ట్ లో కొంచెం బాగుండేదండి. రీసెంట్ గా అడ్మినిస్ట్రేషన్ మారింది. మన సుమన్ చెప్పినట్టు చాలా బ్యాడ్ మెయింటెనెన్స్ అండి. నాకే ఒక 8 months వరకు ఐ వాజ్ బెడ్ రెస్ట్, కంప్లీట్గా బెడ్ రెస్ట్లో ఉన్నాను. ఎందుకంటే నాకు హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయ్యింది ఇక్కడ. ఎందుకంటే కోట్ సరిగ్గా లేదండి. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేశారంటే ఇది వుడెన్ కోట్, చాలా కాస్ట్లీ కోట్ ఇది యాక్చువల్లీ. సో ఈ వుడెన్ కోట్స్ని తవ్వేశారు. ఇప్పుడు ఏమైనా ఈవెంట్ జరిగింది అనుకోండి, పోల్స్ ఇవన్నీ పెట్టడానికి కోట్ని తవ్వేశారు అనమాట. తర్వాత ఏం చేస్తారు, దాని మీద బంటేసి దానిపైన ఏదో చిన్న మేక్ షిఫ్ట్ అరేంజ్మెంట్ చేసేస్తారు. దానివల్ల ఏంటంటే మనం ఆడేటప్పుడు ఒకసారి పైన కిందన అయిపోయి పడిపోతారండి. అంటే ఆల్మోస్ట్ 40-50 years వాళ్ళు కూడా వస్తున్నారు ఇక్కడ, 50+ years కూడా కొంతమంది వస్తారు. సో అలాంటి వాళ్ళు పడిపోతే వాళ్ళకి ఇంకా లైఫ్ లాంగ్ బెడ్ రెస్ట్ అయిపోతుంది అండి. ఈ కమర్షియల్ ప్రోగ్రామ్స్ వల్ల వాళ్ళు పెట్టుకోవచ్చు, కానీ స్పోర్ట్స్కి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ గచ్చిబౌలి ఏంటంటే ఫస్ట్ స్పోర్ట్స్కి, కానీ వీళ్ళు ఎక్కువ కమర్షియల్ వాటికి యూజ్ చేస్తున్నారు. పైగా గ్రౌండ్ కూడా ట్రాక్లో పెట్టారు కదా, ట్రాక్ కూడా ఖరాబ్ అవుతుంది, కానీ వాళ్ళు క్లీన్ చేయట్లేరు. వాళ్ళు పెట్టుకోవచ్చు, కానీ గ్రౌండ్ డ్యామేజ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎన్నో ఆశలతో స్టేడియానికి వస్తున్న అథ్లెట్లు సౌకర్యాలు చూసి షాక్ తింటున్నారు. భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దుకోవాల్సిన చోట్లో అధ్వాన పరిస్థితులు చూసి ఉండలేకపోతున్నారు. అయితే స్టేడియం నిర్వాహకుల వాదన వింతగా ఉంది. స్టేడియాన్ని ఓవైపు క్రీడలకు, మరోవైపు ఇతర ఫంక్షన్లకు వినియోగించుకునే అవకాశం ఉందంటున్నారు మెయింటెనెన్స్ సిబ్బంది. ప్రభుత్వం నిర్వహణా ఖర్చులు ఇవ్వదని, అందుకని తామే ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నామని చెప్తున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా హైదరాబాద్ కు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చిన స్టేడియం ఇప్పుడు అధ్వానంగా మారిపోయిందన్నది వాస్తవం. రాజకీయ నాయకుల మితిమీరిన జోక్యం, అధికారుల అలసత్వంతో ఫ్యూచర్ స్టార్లను తయారు చేసే ఫ్యాక్టరీగా మారాల్సిన వేదిక ఇప్పుడు సమస్యలకు సెంటర్లా మారింది.